చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. చూడు, చచ్చినా నేను మీ అత్తగారి కాళ్ళ మీద పడను. అంతేకాదు, ఏది ఏవైనా మా ఆస్తిని నేనే దక్కించుకుంటాను. నీకంత ధీమా ఉన్నప్పుడు అలాగే చెయ్యి. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకో, నాకు చెప్పొద్దు. శాంతి, ఆవేశం ఆలోచించనివ్వదు అంటారు. ఆవేశంలో నువ్వేదేదో అన్నావు. ఈ ఇంటిని ఎలా దక్కించుకోవాలనుకుంటున్నావు? ఎలా అయినా దక్కించుకోవాలి. మనం ఈ ఇంటిని వదులుకోకూడదు. మరెవరి చేతికి వెళ్ళడానికి వీలేదు. అది సరేనమ్మా, దానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? మీ అల్లుడుగారిని కలవాలనుకుంటున్నాను. ఆయన్ని కలిసి పరిస్థితి మొత్తం చెప్తాను. ఆయన ఏం చేయమంటే అది చేస్తారు. అల్లుడికి ఈ సంగతులని చెప్తావా? విని తట్టుకోగలడా? వద్దమ్మా, వద్దు. మన తిప్పలేవో మనం పడదాం గాని ఇవన్నీ చెప్పి అల్లుడు మనసు బాధ పెట్టొద్దు. గార్మెంట్ ఫ్యాక్టరీ విషయంలో అల్లుడికి చెప్తున్నప్పుడే నాకెంతో బాధేసింది. ఇప్పుడు ఈ ఇంటి విషయం తెలిస్తే మీ ఆయన తట్టుకోలేడమ్మా. ఈ ఇంటికన్నా మనకు మీ ఆయనే ముఖ్యం. అందుకని అల్లుడికి చెప్పాలనే ఆలోచన మానుకో తల్లి. అమ్మా, ఆయన గురించి నాకు బాగా తెలుసు. అజ్ఞాతవాసం నుంచి వచ్చాక ఆయన ఆస్తికుడయ్యారు. రాగద్వేషాలకు అతీతులయ్యారు. ఎలాంటి సమస్య వచ్చినా ఏమాత్రం జంకని గుండె నిబ్బరం కలవారయ్యారు. సంగతులు చెప్పినందుకు బాధపడరు, చెప్పకపోతేనే బాధపడతారు. అందుకని ఏదీ దాచకుండా మొత్తం విషయాలన్నీ ఆయనకి చెప్పేద్దాం. ఆయన ఏం చెప్తే అది చేద్దాం. అంతకు మించి మనకి మరో దారి లేదు. రావెడదా. శాంతి, ఏదైనా ప్రాబ్లమా? ఏవండి, యాక్సిడెంట్ అయి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ వైద్య నిమిత్తం కీర్తిలాల్ సేట్ దగ్గర మన ఇల్లు తనఖా పెట్టి 25 లక్షలు తీసుకున్నాను. ఆ తనఖా బాకీ తీర్చలేకపోయాను. దాంతో కీర్తిలాల్ సేట్ మన ఇంటిని లాక్కోవాలని చూస్తున్నాడండి. ఈ సంగతి మీ చెల్లెలికి ఎలా తెలిసిందో గాని తను మన ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తుందండి. కేవలం మన మీద కోపంతో ఇలా చేస్తోంది. శాంతి, మన ఇల్లే మనకు దేవాలయం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకోకూడదు. ఆ నిర్ణయంతోనే మీ సలహా కోసం వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. శాంతి, రామచంద్ర శెట్టి నీకు తెలుసు కదా? అతని దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పు. మన పరిస్థితి మొత్తం చెప్పి నీకు అవసరమైన డబ్బు అడుగు. అతను తప్పకుండా ఇస్తాడు. చూడు, ఎవరు అడ్డుపడ్డా ఏం జరిగినా సరే లక్ష్మీ నిలయాన్ని వదులుకోవడానికి వీల్లేదు. ఏ రోజైతే ఆ ఇల్లు మనకు కాకుండా పోతుందో ఆ రోజే నేను చచ్చినట్లే. నా ఆరో ప్రాణమైన ఆ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే శాంతి. నేను చెప్పినట్టు చెయ్యి. ఇవాళే రామచంద్ర శెట్టి కలు. అలాగేనండి, వస్తాను. na
ఉమాలక్ష్మికి కోటి దండాలు. తినమ్మా తిను, నువ్వు బాగా తినాలి, ఆ దేవుడు మాకు బాగా ఇవ్వాలి. తినమ్మా తిను. బాగా తిను. నమస్కారం సేఠ్జీ. నమస్తే శాంతమ్మ గారు. నమస్తే పెద్దమ్మ గారు. బాగున్నారా సెట్ ఆ దేవుడు దయ వల్ల బాగానే ఉన్నాం. మీరు బాగున్నారా? ఏం బాగు, 2-3 ఏళ్లుగా అనుకోని కష్టాలు వచ్చి పడ్డాయి. ఏమిటి మీకు కష్టాలా? ధర్మరాజు లాంటి ధర్మారావు కష్టాలు ఏమిటమ్మా? అసలు ఏమి జరిగింది? హే రామ్, మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి? మీ కష్టాలు వింటుంటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి. సేఠ్జీ, ఇప్పుడు మా ఇల్లు కీర్తిలాల్ సేటుకు పోయేలా ఉంది. మీరు అడ్డుపడితే గాని మా ఇల్లు మాకు దక్కదు. కీర్తిలాల్ ఇంటి తనఖా బాకీ తీర్చడానికి మిమ్మల్ని సహాయం అడగమని మా వారు చెప్పారు. అందుకే ఇలా వచ్చాం. అచ్చా, ఏదో విధంగా మీరే మమ్మల్ని ఆదుకోవాలి సేటు గారు. అమ్మా మీరు ఇంతలా చెప్పాలా? ధర్మారావు గారు మాకు పురాణాదొస్తి. ఆయన కష్టాలు మేము ఆదుకుంటాం. ధర్మరాజుకు కృష్ణుడు ఉన్నట్టు మీకు మేము ఉన్నాం. ఇంటి తనఖా బాకీకి ఎంత కావాలంత మేమే ఇస్తాం. మీ వంటి మంచి వాళ్లకు డబ్బు ఇచ్చి మేము ఇంత గొప్ప వాళ్ళమయ్యాం. మీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోకపోతే మేము మనుషులమే కాదు. మీరు ధైర్యంగా ఉండండి. గుడ్ మార్నింగ్ వినోద్ గారు. గుడ్ మార్నింగ్ విఠల్ గారు, రండి కూర్చోండి. ఏంటి సార్ ఒంటరిగా కూర్చొని చేసాడుతున్నారు? అది నాకంటే పెళ్లి పెట్టకలు లేవు, ముదిరిపోయిన బ్రహ్మచారిని. ఎంచక్క అందమైన తెలివైన భార్యను పెట్టుకొని మీరొక్కరే ఇలా చేసాడడం నాకేం నచ్చలేదండి. ఇప్పటిదాకా మా ఆవిడతోనే ఆడానండి. ఇప్పుడే కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. మనం ఈలోపు ఒక ఆట ఆడదామా? ఓకే, ముందు ఈ సీడీ తీసి బయట పెడతాను, లేకపోతే విరిగిపోతుంది. ఏం సిడి అండి ఇది? ఇది కొరియా సినిమా, దుబాయ్ నుంచి వచ్చింది. ఒక అమ్మాయి దయానీయమైన గాథ ఈ సినిమా. ఈ కొరియా సినిమాలో హీరోయిన్ హౌస్ వైఫ్. ఉదాహరణకి మీ మిసెస్ అనుకోండి. మాలిని గారి లాంటి పవిత్రమైన ఇల్లాలికి ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. పెళ్లి కాకముందే, అంటే కాలేజ్ లైఫ్లోనే మాలిని కాల్ జారింది. సారీ సార్, ఈ సినిమా హీరోయిన్ కాల్ జారింది. ఆమె పడిన మానసిక క్షోభే ఈ చిత్ర ఇతివృత్తం. వినోద్ గారు, మీరు కానీ చూసారా? లేదండి. పోనీ మాలిని గారు, మీరు కానీ చూసారా? మీరు కూడా చూసుండర్లేండి. అందుకని మీ దంపతులిద్దరూ ఈ సినిమా చూసి తీరాలి. అంత గొప్ప సినిమా ఇది. ఎటు చూస్తారుగా, మీకే తెలుస్తుంది. రండి చేస్తాడదాం. మాలిని గారు, నాకు కూడా కాఫీ తెస్తారా? చెస్ సీరియల్ విషయంలో పడి వచ్చిన పని మర్చిపోయాను. ఏమిటి? మీరు నా దగ్గర తీసుకున్న డబ్బుకి ఇంతవరకు 1 నెల కూడా వడ్డీ కట్టలేదు. ఫ్రెండ్షిపే, వ్యాపారమే. బిజినెస్ మెన్గా అది మీకు తెలుసు అనుకుంటా. నాకు తెలుసు అనుకోండి. మా కాలేజ్ మేట్ మాలిని హస్బెండ్ అని నేను రిమైండ్ చేయలేదు. పోనీ కనీస బాధ్యతగా మీరైనా వడ్డీ కట్టారంటే అది లేదు. అది గుర్తు చేద్దామనే ఇప్పుడు వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ ఇచ్చే పొజిషన్ కూడా లేదండి. మీ ప్రాబ్లం నాకు తెలుసు సార్, అయినా నేను గుర్తు చేయాలిగా. అడగందే అప్పు కూడా తిరిగి రాదంటారు, అందుకే అడగాల్సి వచ్చింది. వీళ్ళను బట్టి ఎంతో కొంత పే చేస్తూ ఉండండి. అసలు ఏమీ పే చేయకుండా ఉండడం మీకు నాకు మంచిది కాదు. మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది. చూడండి వినోద్ గారు, మీరు సరిగ్గా అడగపోతే మీ క్వీన్ మీకు దక్కదు. ఆగండి. మీ క్వీన్ని కాపాడుకోవాలని చూస్తే మీకు చెక్. ఐ మీన్ మీ రాజుకు చెక్. వస్తాను వినోద్ గారు. అలాగే. వడ్డీ సంగతి మాత్రం మర్చిపోకండి. అమ్మో, సీడీ మర్చిపోయాను. ఏమండి, సీడీ గురించి అంత బిడ్డ తెచ్చి తీసుకెళ్ళిపోతారేంటండి? చూసిస్తాను, ఇవ్వండి. అది అని దచ్చన పడుతున్నారేంటండి? ఇవ్వండి. ఇది మా ఫ్రెండ్ కోసం తీసుకొచ్చానండి. వాడు చూసాక మీరు చూద్దరు కానీ అప్పుడు మీకు ఇస్తాను. మాలిని గారు, మీరు కూడా అప్పుడు చూద్దరు కానీ.
వస్తాను వినోద్ గారు, వస్తాను మాలిని గారు. మహారాజులకు మనసులు మారి మంత్రి పదవిన తలపైకొస్తే తకిట తక్క దిమ్మి తకతై అంటూ చెక్క భజన చేయించదనమ్మ. జేబులో బొమ్మ జేల బొమ్మ జేబులో బొమ్మై. ఏం గొంతు, ఏం మాధుర్యం. బలరాం సార్, ఇలాంటి చక్కటి గొంతు నేను ఇంతవరకు వినలేదు సార్. మీరు మాత్రం సినిమాల్లో పాటలు పాడడానికి వెళ్ళారనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. నువ్వు పొగట్టం చూస్తుంటే నన్ను ఎక్కడికో పంపించేయాలని పథకం వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏమిటి సార్ మీరు? నన్ను అలా అనుకోకండి, నేను చాలా మంచివాడిని సార్. డబ్బిచ్చిన వెంటనే శాంతి వైపు నుంచి మా వైపు జంప్ అయ్యావే, అప్పుడే తెలుసుకున్నాను నువ్వెంత మంచివాడివో. సరే, లోకల్ మిషన్లు అమ్మిన డబ్బులు ఎక్కడా? ఇదిగో సూట్ కేసులో ఉంది సార్. బరువు తక్కువగా ఉంది. ఇందులో ఎంత ఉందేంటి? 9,40,000 సార్. రేటు మాట్లాడింది 9,50,000 కదా, మిగతా 10,000 ఎక్కడా? ఎలాగో 10,000 నాకు కమిషన్గా ఇస్తారు కదా సార్, అది నేనే తీసుకున్నాను సార్. వెరీ గుడ్. మేనేజర్ అంటే ఇట్లా ఉండాలి. అంతా మీ ఆశీర్వాదం సార్. సరే, లక్ష్మీ గార్మెంట్స్ లో ఉన్న మొత్తం టేబుల్స్ కుర్చీలు అన్ని వచ్చిన రేటుకి తగిన మొదలు బారేసాయి. సార్ అవన్నీ ఎందుకు సార్ అమ్మడం? నీ కమిషన్ కావాలి కదా, అందుకే అమ్మేమని చెప్తున్నాను. అమ్మేసి నీ కమిషన్ నువ్వు తీసుకో. సరే సార్, వారం రోజుల్లోగా మొత్తం టేబుల్స్ చైర్స్ అమ్మేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. జేబులో బొమ్మ జేల బొమ్మ జేబులో బొమ్మ. అడబాల ధర్మారావు గారి భార్య అడబాల శాంతాదేవినైన నేను మా స్వగృహమైన లక్ష్మీ నిలయాన్ని తగిన ధరకు విక్రయించగా వచ్చిన దానితో ఇంటి తనఖా బాకీ తీర్చి మిగిలిన పైకాన్ని నాకు అందజేసేటట్టు ఒప్పందాన్ని కుదుర్చుకుని శ్రీ రామ్చంద్ సేఠ్ గారికి ఈ పవర్ పట్టా ఇస్తున్నాను. ఇది నా భర్త అయిన అడబాల ధర్మారావు గారి పూర్తి సమ్మతితో రాసి ఇస్తున్నాను. ఇట్లు అడబాల శాంతాదేవి. మేడం, ఇక్కడ సంతకం చేయండి. మీరే ఇవ్వండి మేడం. హే రామ్, శాంతి మేడం, మీది ఇంటిని మాకు రాసి ఇచ్చినంత మాత్రాన ఇది మీది ఇల్లు కాకపోదు, ఎప్పటికీ మీది ఇల్లు. మీ ఇంటి విషయమై ఎవరు అడ్డు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం. శాంతి మేడం, పైన దేవుడు ఉన్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మేము వెళ్ళి వస్తాం. అలాగే. నమస్తే నమస్తే. రండి లాయర్ సాబ్. వస్తాను మేడం. సార్, మీరేంటి, మీ లెవెల్ ఏంటి? మీరు ఫోన్ కొడితే రంభలాంటి అమ్మాయిలు క్యూలో నిలబడతారు. అలాంటి కెపాసిటీ ఉన్న మీరు మాల్ని వెంటపడడం ఏంటి సార్? పిచ్చోడా. సార్, మీరు అన్ని విషయాల్లో హై లెవెల్లో ఆలోచిస్తారు, ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా దిగజారిపోయారు సార్. ఒరే కీర్తి, నువ్వు అన్నవన్నీ కరెక్టేరా, కానీ నేను మోజుపడి మాత్రం దాని వెనక తిరగడం లేదు. మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? అది నన్ను పరాభవించినందుకు. సార్, ఎస్, అది నన్ను పరాభవించిందిరా. మైసభలో ద్రౌపది దుర్యోధనుని పరాభవించిన దానికంటే ఎక్కువగా పరాభవించింది. ఐ లవ్ యూ అన్నందుకు, కాలేజీలో అందరి ముందు చెప్పుతో కొట్టింది. లవ్ లెటర్ రాసినందుకు తిట్టి కొట్టి చివరకు కాలేజీ నుంచి నన్ను డిస్మిస్ చేయించింది. అందుకే దాన్ని వెంట పడుతున్నాను. దాన్ని సుఖంగా ఉండనీయకూడదు, అది మొగుడుతో హాయిగా ఉండకూడదు. దాని జీవితంలో ఆనందం అనేదే లేకుండా చేయాలి. దాన్ని సుఖ సంతోషాలకు దూరం చేయాలి. దాని మొగుడే దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేయాలి. అది రోడ్డున పడాలి. అప్పుడు దాన్ని చూసి పలకరించి నవ్వుకొని కాలేజ్ లైఫ్లో నేను పొందిన పరాభవాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. అందుకేరా ఈ వేట. మీ బాధ నాకు అర్థమైంది సార్. అయినా ఈ మాత్రం దానికి ఇంత కాలయాపన దేనికి? మీకు మాలినికి అక్రమ సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేయండి. అలా చేస్తే దాని మొగుడే దాన్ని తన్ని తరివేస్తాడు. వాళ్ళతో మంచిగా ఉంటూనే ఈ పని చేయండి. చాలా త్వరగా మీ కక్ష తీరుతుంది. రే కీర్తి, పొట్టివాడు గట్టివాడు అంటారు. ఇందుకే భూమికి జానడున్న తారాజువ్వ లాంటి ఐడియా ఇచ్చావు. రేపటి నుంచే నీ ఐడియా ఫాలో అవుతాను. సరిగ్గా నెల తిరగకుండా వినోద్ గడు మాలిని మెడబట్టి గంటేలా చేస్తాను.
ఒసే మాలిని, నీకు రోజులు దగ్గర పడ్డాయి. పిన్నమ్మా, చెల్లమ్మా, అయ్యయ్యో ఏమిటమ్మా ఇది? ఎర్రటి ఎండలో చెమటలు కక్కుకుంటూ గూళ్ళు పీకిపోయేలా ఆ సంచులు మోసుకుంటూ నడిచెళ్లాల్సిన కర్మ పట్టిందా అమ్మా మీకు? ఈ సీన్ చూస్తుంటే చెల్లెమ్మ, నీ పెళ్లి కాకముందు మన పల్లెటూరు రామాపురం వీధుల్లో నువ్వు పిన్ని చెప్పు లేకుండా తిరిగేవాళ్లే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. రండమ్మా, నా కారులో డ్రాప్ చేస్తాను. నోరు ముయ్యరా సన్నాసి. కారులో డ్రాప్ చేస్తావా? మేమెప్పుడు కారు మొహం ఎరగనట్టు, మీరెప్పుడు కారు తప్ప కాలు కింద పెట్టినట్టు మాట్లాడతావేమిట్రా? బంగారు చెంచాతో పుట్టినట్టు పోజులు కొట్టకు. బ్రాందీ షాప్ వల్ల సంపాదించిన సంపాదనతో ఆ కారు కొన్నావు. అది తాగుబోతు కారే. దాన్ని ఎక్కాల్సిన కర్మ మాకు లేదు. మాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వెళ్ళి పని చూసుకో. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు మీరంతే. తినటానికి లేకపోయినా పౌరుషాలకేం తక్కువ లేదు. అవునరా, చచ్చినా బతికినా ఏనుగు ఏనుగే, కుక్క కుక్కే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నటించుకో, దెబ్బ అయిపోతావు. ఇవాళ ఏదో కారులో తిరుగుతున్నానని సంబరపడిపోకు సన్నాసి. ఏదో విధంగా ఇల్లు దక్కించుకుంటానంటూ శపథం చేసావే శపథం. ఏం చేయగలిగావురా? అయినా పైన ఒకడు ఉన్నాడు. నువ్వే కాదు, నీ బాబు దిగొచ్చినా మా ఇంటిని మీరు సొంతం చేసుకొని లేరు. అనవసరంగా మాతో పెట్టుకోకండి. అమ్మా, వాళ్ళతో నీకేమిటి? రా. ఉండవే, తల్లి కూతుర్లు అందరూ కట్టకట్టుకుని గొప్పలు పోయారుగా. ఒరే మండపాక బలరాం సన్నాసి, నీకు దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోరా. నువ్వు మండపాక వాడవైతే మా ఇల్లు సొంతం చేసుకోరా, చూద్దాం. అమ్మా, చెప్తుంటే నీ కాదు, రా. చెయ్. మాలిని, 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 మాలిని.